హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో మీకు 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. 5th క్లాస్ ఏమో డైరెక్ట్గా ఫస్ట్ అంటే న్యూ అడ్మిషన్స్ అండి. 7th 8th 9th అయితేనేమో ఏమైనా వేకెన్సీస్ ఉంటే వాళ్ళలో మీరు ఎగ్జామ్ కనుక రాసినట్లయితే అందులో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే గురుకులాల్లో మనకు అన్నీ ఫ్రీగా ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ అయినా లేకుంటే ఏదైనా కోచింగ్ అయినా, సో స్టడీ పర్పస్లో అయినా, బుక్స్ అయినా, పీటీ యూనిఫామ్ అయినా, స్కూల్ యూనిఫామ్ అయినా, ఎవ్రీథింగ్ అంటే జస్ట్ మీరు వెళ్ళి రావడం కూడా మీకు ఛార్జెస్ ఇస్తారు. మంత్లీ కూడా మీకు మటన్, చికెన్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ టిఫిన్స్ కూడా ఉంటాయి. సో వాటెవర్ మనకు కనుక బయట ఇబ్బందిగా ఉన్నట్లయితే హాస్టల్కి వెళ్ళి చదువుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అకాడమిక్ 2026 సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పేమెంట్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మాకు December 21 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి February 1 వరకు టైం ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి February 23 జస్ట్ మధ్యలో 20 days టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేమెంట్ లింక్ ఇచ్చారు, అప్లికేషన్ లింక్ ఇచ్చారు, ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారని డౌట్ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్, పేమెంట్, అక్నాలజ్మెంట్ నెంబరు, ఇక్కడ ప్రాస్పెక్టస్. మనం ముందుగా ప్రాస్పెక్టస్ చూద్దాం. ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ప్రాస్పెక్టస్ చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐఐటి, నీట్, ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మంచి ఫుడ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఫ్రీతో నేను చెప్పినట్టుగా స్టేషనరీ, పెన్సిల్స్, రికార్డ్ బుక్స్, 3 pair స్కూల్ యూనిఫాము, ట్రంక్ బాక్స్, ట్రాలీ బ్యాగ్స్, పీటీ డ్రెస్, ట్రక్ సూటు, స్పోర్ట్స్ షూస్, సాక్స్, నైట్ సూటు, ప్లేట్, గ్లాసు, బౌల్, స్పూన్, బెడ్షీట్, బ్లాంకెట్ అండ్ మ్యాట్రెస్. మంత్లీ మనకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారు, సోప్స్ ఇస్తారు. ఓకేనా. ఇందులో మీకు చెప్పాం కదండి TSRRAS, TETRRAS, బీసీ వెల్ఫేర్, జనరల్ రెసిడెన్షియల్. సో ఇందులో మీకు చూసినట్లయితే TSRRASలో ఎక్కువగా ఎస్సీ వాళ్ళకి, TETRRAS అయితేనేమో ఎక్కువగా ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి దాంట్లోనేమో బీసీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇట్లా జనరల్ వాళ్ళకైతేనేమో జనరల్ ఓసీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. అట్లా ఒక్కొక్క కోటి ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే జనరల్ బాగుంటుంది. సో వీటికి చూసినట్లయితే మొత్తం మనకి ఏం చెప్తున్నారంటే మొత్తం 643 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో మీకు చూసినట్లయితే 5th క్లాస్ నుంచి 9th వరకు అడ్మిషన్ ఇస్తున్నారు. 6th to 9th ఏమో మీకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయి అంటే 6th క్లాస్కి అయితేనేమో సైనిక్ స్కూల్ రుక్మాపూర్ అని, ఫైన్ ఆర్ట్స్ మల్కాజ్గిరి. ఓకేనా. క్లాస్ 9th వచ్చేసి అల్గునూర్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, గౌలుదొడ్లో ఉంటుంది. క్లాస్ 8th వచ్చేసి TGTRRS ఖమ్మం బాయ్స్, అదేవిధంగా TGTRRS జూనియర్ పరిగి గర్ల్స్లో ఇచ్చారు. అట్లా ఒక చోట ఇచ్చారు, చూసుకోవచ్చు ఇక్కడ. రైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ 5th క్లాస్కి ఏ డేట్ మధ్యలో జన్మించి ఉండాలి, ఎంత ఏజ్ ఉండాలి. ఓకేనా. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి, బీసీ మైనార్టీకి ఎంత ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5th ఎంత ఏజ్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి. ఇక్కడ మీకు పైన ఎస్సీ ఎస్టీ ఇచ్చారు, ఇక్కడ బీసీ మైనార్టీ ఇచ్చారు, చూసుకోండి. 9th 17 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీద 15 years అట్లా ఇవ్వడం జరిగింది. ఇక యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 నుంచి 2 lakhs వరకు ఉండాలి. అంటే 1,50,000 ఏమో గ్రామాలు ఉన్న వాళ్ళకి, 2 lakhs ఏమో పట్టణాలు ఉన్న వాళ్ళకండి. ఆ విధంగా ఉంటేనే ఎలిజిబిలిటీ అవుతారు. సెలక్షన్ ఫర్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ బట్టి సెలక్షన్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇక చూడండి, ఇక్కడ ఎగ్జాము 5th క్లాస్కి అయితేనేమో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఇట్లా పెట్టడం జరిగింది. 6th క్లాస్ ఏమో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్, జీకే, కరెంట్ అఫైర్స్. 7th క్లాస్కు ఇట్లా మీకు ఇవ్వడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని మార్క్స్ ఉంటాయి. OMR షీట్లో రాయాల్సి ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. పేపర్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది.
ఓకేనా. అన్నీ మీరు బబుల్ చేసేస్తే మీకు మంచి సీట్ వస్తుందండి. మీ యొక్క మెరిట్ని బట్టి, మీ యొక్క నేటివిటీని బట్టి, రిజర్వేషన్ బట్టి మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ లింకులు, ఏది క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. నేను చూపిస్తాను మీకు. ఓకేనా. ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్, ఆధార్ నెంబరు, ఆన్లైన్ పేమెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఫస్ట్ మనము అంటే ఇవన్నీ మనము ఎప్పుడంటే జాయినింగ్ అప్పుడు ఫస్ట్ అయితే మనకు అప్లై చేయడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఖచ్చితంగా కావాలి, సిగ్నేచర్ అవి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి పేమెంట్ లింక్ ఇచ్చారండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది. పేరెంట్స్కి ఉంటాయి కాబట్టి పేరెంట్స్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినాకనే మనకు పేమెంట్ చేయడానికి ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు నేను చూపించినట్టుగా. ఓకేనా. మనకు చూపిస్తాను మీకు అది ఏ విధంగా పేమెంట్ చేయాలనేది కూడా చూద్దాం ఒకసారి. ఇక నెక్స్ట్ మీరు చూసినట్టయితే పేమెంట్ అయిపోయాక అప్లికేషన్ లింక్ ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈ అకౌంట్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఎంటర్ చేసినాక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్పుడు ఓకే అని చెప్పేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీరు అప్లికేషన్ ఓపెన్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అది చూపిస్తాను, చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఈ యూజర్ మాన్యువల్లో మీరు ఇక్కడ ఈజీగా చూసి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ పేమెంట్ లింక్ ఇక్కడ ఆరో మారుతుంది కదా. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ ఓటీపీ అనగానే మీకు ఇక్కడ ఈ విధంగా షో చేస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్లైయింగ్ ఫర్ అంటే ఏ క్లాస్కి అప్లై చేస్తారు, 5th కా 6th మీ ఇష్టం పెట్టుకోవచ్చు. తర్వాత ఆర్యన్ ఆర్ఫన్ అంటే అనాథనా కాదా అనేది. తర్వాత ఏమన్నా ఎక్సర్వీస్ మెనా లేకుంటే ఓసీయా ఓనా, క్యాండిడేట్ నేము, జెండరు. ఓకేనా. అప్లోడ్ బర్త్ సర్టిఫికేటు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంటుంది, ఖచ్చితంగా పెట్టాలి. లేదు అంటే మీ స్కూల్లో బోనఫైడ్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అమౌంట్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది 100 రూపాయలు. తర్వాత క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ ఇక్కడ ఇది ఓకే అని చెప్పేసి ప్రొసీడ్ అంటే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్. ఇవాళ మనం అన్ని గూగుల్ పే చేస్తున్నాం కాబట్టి క్యూఆర్ కోడ్ మీకు సెలెక్ట్ చేసాం అనుకోండి, డైరెక్ట్ మీకు క్యూఆర్ కోడ్తో పేమెంట్ అయిపోతుంది 100 రూపాయలు. తర్వాత అక్నాలజ్మెంట్ మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని ఫోటో స్కాన్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ అంటే మీకు ఈ విధంగా మన పేరు, మన డీటెయిల్స్ వస్తాయి. ఎంబీసీయా, మైనార్టీయా అనేది ఇక్కడ అయితే ఇవ్వండి, లేకుండా నో అని ఇవ్వండి. రైట్. డిజిటల్ పర్సన్ అంటే ఇక్కడ నో అంటే నో ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ అనగానే ఇట్లా ఒక్కొక్కటి మీ ఏ స్కూల్కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అడుగుతుంది అన్నట్టు. ఆ స్కూల్ ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ స్కూల్ని సెలెక్ట్ చేసుకొని దీనికి లాగాలి. ఇట్లా లాగితే వచ్చేస్తాయి అన్నట్టు. అది మీకు ఇక్కడ లేకుంటే ఇక్కడ లాగితే మనకు 1 by 1 ఇట్లా అన్ని సీట్కి వచ్చేస్తాయి అన్నట్టు మన ఇంట్రెస్ట్ని బట్టి. రైట్. ఇక్కడ కూడా సేమ్ ఇది ఏంది మీకు ఏ కోర్సు అంటే ఫైన్ ఆర్ట్సా లేకపోతే ఇక్కడ కోర్సు చాలా ఉంటాయి, డ్యాన్సా, కూచిపూడి అనేది మామూలుగా జనరల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్కూల్ ఎక్కడ ఏది కావాలనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ అనగానే ఇక్కడ మొత్తం ఇది అప్లికేషన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ అని వస్తాయి. ఇక్కడ సబ్మిట్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. చూసుకోండి ఒకసారి, చూపిస్తాను అది కూడా. సో అప్లికేషన్ అయిపోయింది అనుకోండి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అని అప్లికేషన్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెట్ అని సెలెక్ట్ చేసుకోగానే మీ రెఫరెన్స్ అంటే పేమెంట్ అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్షన్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. ఒకవేళ అక్నాలజ్మెంట్ మర్చిపోతే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అది కూడా. ఇక్కడ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయగానే మీకు ఈ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. అవి ఎంటర్ చేస్తే తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.